ఆధ్వర్యంలో ఈరోజు అమెరికా ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ మీద చేస్తున్నటువంటి ఏదైతే యుద్ధ చర్యలు ఉన్నాయో దీన్ని ఖండిస్తూ పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించాం. అయితే అమెరికా ట్రంప్ 2-3 రోజుల్లో ఈ యుద్ధం ముగుస్తుంది అని ప్రారంభించిన రోజునే ప్రకటించాడు. మనం గమనించినట్లయితే 2-3 రోజుల్లో ఈ యుద్ధం ముగుస్తుంది అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మరొక వైపు అమెరికా ఈ యుద్ధం పట్ల వ్యవహరించినటువంటి తీరుని మనం పరిశీలించినప్పుడు ఇరాన్ చాలా వ్యూహాత్మకంగా పాములు కదుపుతూ ఉంది. దాని చుట్టుపక్కల ఉన్నటువంటి అరబ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ అరబ్ దేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడులన్నీ కూడా అమెరికాలో పెట్టుబడులు పెడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ దేశాల మీద టార్గెట్ చేస్తూ ఆ స్థావరాల మీద వాటర్ రిసోర్సెస్ మీద ముందు అటాక్ చేసినటువంటి పరిస్థితిని మనం గమనించాం. కానీ ఈరోజు అంత పెద్దన్న పాత్ర పోషించేటువంటి అమెరికా, పోలీస్ పాత్ర పోషించేటువంటి అమెరికా అంతకుముందు ఇరాన్ మీద చావు దెబ్బ తిని ఏ రకంగా ఎన్నుదిరిగిందో, అలాగే ఆఫ్ఘనిస్తాన్ మీద ఏ రకంగా ఎన్నుదిరిగిందో ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా అదే పరిస్థితి ట్రంప్కి రాబోతూ ఉంది. ఈ ట్రంప్ వ్యవహరిస్తున్నటువంటి తీరునికి వ్యతిరేకంగా ఈరోజు ఇరాన్ చేస్తున్నటువంటి దాడి ఏదైతే ఉందో దాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా హర్షిస్తూ ఉన్నాయి. మరొకవైపు ఇరాను ఒక నియంత అని చెప్పేసి అని ప్రకటిస్తున్నప్పటికీ కూడా ఇరాన్ దేశం యొక్క ప్రజల యొక్క సార్వభౌమాధికారాన్ని మీద దాడి చేసేటువంటి హక్కు నీకు ఎవరిచ్చారు? ప్రపంచ న్యాయ సూత్రాలు ఉన్నాయి, ప్రపంచ ఒడంబడికలు ఉన్నాయి. ఈ అన్నిటిని కూడా పక్కన పెట్టి నువ్వు ఒక పోలీస్ పాత్ర పోషిస్తూ ఏకపక్షంగా నువ్వు దాడి చేసేటువంటి హక్కు నీకు ఎవరిచ్చారు? ప్రపంచ ప్రజలు ఎవరిని ఇచ్చారా? ప్రపంచ దేశాలన్నీ కూడా పక్కన వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఈ యుద్ధం పట్ల స్పష్టమైనటువంటి వైఖరిని ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రకటించట్లా. 144 కోట్ల మంది ప్రజలు ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ రోజు యుద్ధం పట్ల స్పష్టమైనటువంటి వైఖరితో ఈ యుద్ధాన్ని ఆప్ చేయాలి. ఈ ప్రజల యొక్క యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఈ ఆర్థిక సంక్షోభానికి కారణమవుతుందని చెప్పేసి అని కూడా ప్రకటించినప్పటికీ కూడా ఈ రోజు నరేంద్ర మోడీ ఏమీ మాట్లాడకుండా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు కొబ్బరి రైతులు ఈ రోజే ప్రకటించారు, కాకినాడలో తీవ్రమైనటువంటి సంక్షోభం, ఎగుమతులు లేవు, కొండ ధరలకి గిట్టుబాటు ధరలు లేవు, ధరలు పెరుగుతూ ఉన్నాయి. మరొక వైపు సంక్షోభం ఏర్పడుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజు నరేంద్ర మోడీ మాట్లాడకుండా సామ్రాజ్యవాద పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి ట్రంప్కి మోకరిల్లి దండం పెడుతున్నటువంటి పరిస్థితి ఉంటూ మరొక వైపు భారతదేశం జాతీయవాదం అని చెప్పేసి విరవీగుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ మిగిలినటువంటి శక్తులన్నీ కూడా ఈ రోజు సోషల్ మీడియాలో ఎటువంటి సమాధానం చెప్పేటువంటి స్థితి ఉందనేది మనం అర్థం చేసుకోవాల్సినట్టు అవుతుంది. అందుకనే ఈ యుద్ధం పట్ల వ్యతిరేకిస్తూ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏదైతే పరిణామాలు ఉన్నాయో ఈ పరిణామాలు వామపక్ష పార్టీగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అలాగే భారతదేశంలో విస్తృతంగా ఇప్పటికే ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ చేస్తున్నటువంటి శాంతి ర్యాలీలు యుద్ధాన్ని నిలుపుదల చేయాలి. ఈ యుద్ధ పరిణామం వల్ల ప్రపంచ దేశాల సంక్షోభం ఆర్థిక సంక్షోభాలకి నెట్టబట్టమే కాదు భారతదేశం కూడా ఆర్థిక సంక్షోభానికి నెట్టబడబోతుందని చెప్పేసి అని ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఇంతకు ముందే మాట్లాడినటువంటి శ్రీనివాస్ గారు కానీ అలాగే విసరయ్య గారు కానీ ప్రసాద్ గారు కానీ అనేక విషయాలు సామ్రాజ్యవాద దేశాలు ఈ రోజు ప్రపంచ దేశాల మీద వెనుకబడిన దేశాల మీద అరబ్ కంట్రీస్ మీద తమ ఆధిపత్యాన్ని ఎలా కొనసాగిస్తున్నాయనేటువంటిది మన అందరికీ తెలిసిందే. అందుకని ట్రంప్ వ్యవహరిస్తున్నటువంటి తీరుకు వ్యతిరేకంగా ప్రజలందరినీ కూడా సమీకరించాలి. ఈ యుద్ధానికి వ్యతిరేకంగా ప్రజలందరినీ కూడా సమీకరించి ఈ యుద్ధ వ్యతిరేక చర్యల్ని ఖండించవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ అటువంటి పోరాటాల్లో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ పాల్గొంటుందని చెప్పేసి అని తెలియజేస్తూ ముగిస్తున్నాం. కామ్రేడ్స్, చివరిగా పాల్గొన్నటువంటి వామపక్ష పార్టీ నాయకులందరికీ అలాగే వేదిక కింద కూర్చున్నటువంటి